అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు వినోదాలు. మన ఈ శ్రీమద్ రామాయణ ప్రథమోత్సవం సిరీస్లో ఆఖరి రోజు ఆంజనేయ స్వామి కళ్యాణం యొక్క వీడియోస్లో అయితే ఇప్పుడు చూద్దాం. ఆంజనేయ స్వామి కళ్యాణానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వడానికి స్వామివారికి ఎంతో ఇష్టమైన అప్పాలను అయితే చేయడం జరిగింది. మేమంతా కూడా ఇలా తమలపాకుల మీద శ్రీరామనామాన్ని అయితే సింధూరంతో రాసి స్వామివారికి సమర్పించాము. శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ. ఆల్రెడీ ఇచ్చేసాము. అది రోజు మారే ఎదురొచ్చి చేసుకుంటున్నారు. ఇప్పుడు మా పిల్లని చెప్పారు కదా, వజ్రవైఢూర్య మర్తమాణిక్య భూమేది కాదు, అలంకారమైనటువంటి మీ అమ్మాయి వేసుకున్న వస్తువులన్నీ కూడా మేము ఇచ్చినవే. ఓ అయితే అయితే అయింది కానీ కొంచెం ఇది కొంచెం కోతులాగా ఎక్కువ చేష్టలు చేస్తారట. మా చెప్పాను ఇందాకనే, మా అబ్బాయి 4 వేదాలు 6 శాస్త్రాలు చదువుకున్నాడు. కుర్రాళ్ళతో కుర్రాళ్ళలా ఉంటారు, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలా ఉంటారు. రామచంద్రమూర్తితోనూ మాట్లాడగలిగినటువంటి దీశాలి మా ఆంజనేయ స్వామి. ఈ ఒక్క మాటకే ఇక మేము మాట్లాడడం లేదు. అవును మరి, ఎందుకంటే ఆదర్శము అంటే రాముడే. ఒక కొడుకు రాముడే ఆదర్శం. ముందు రోజు పిలిచి రేపు పట్టాభిషేకం అయ్యా తీసుకోవాలి. ఎందుకు అంటే రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. రాముడు ధర్మాన్ని ఆచరించడం కాదుగా, రాముడు ఆచరించినది ధర్మం. కాబట్టి ఒక కొడుకు రాముడే ఆదర్శం. రేపు పట్టాభిషేకం అయ్యా సిద్ధంగా అన్నాడు దశరథ వారు. చక్కగా నమస్కరించాడు, వెళ్ళాడు, వచ్చాడు. పట్టాభిషేకం కాదు అడవిలోకి వెళ్ళాడు, మళ్ళీ అలాగే నమస్కరించి వెళ్ళాడు. లక్ష్మణుడు కోపం వచ్చింది, ఖైదు చేసేద్దాం నాన్నగారిని, నువ్వే రాజవుతావు అన్నాడు. చెయ్యకూడదు అని, ఎందుకు చేయకూడదో చెప్పి ఆదర్శమైన అన్నగారుగా ఉన్నాడు. కొడుకు ఆదర్శమే, అన్నదమ్ముల్లో ఆదర్శం రాముడే, భర్త రాముడే ఆదర్శం. పరుషుల దగ్గర చతుర్వేదాలు, మనకున్నటువంటి 6 శాస్త్రాలు నేర్చుకున్నాడు. నేర్చుకున్న తరువాత బ్రహ్మగారి ఆదేశంతో 9 వ్యాకరణాలు ఉన్నాయి. ఆ 9 వ్యాకరణాలు నేర్చుకోవాలి అని ఆయన రుద్రాంశలో పుట్టాడు కాబట్టి ఆ యొక్క నవ వ్యాకరణాలు నేర్చుకోవాలి అంటే ఎవరు నేర్పుతారో గురువుని చూపించమన్నారు. సాక్షాత్తు విష్ణుమూర్తి వారి యొక్క రూపంలో లోకాలందరికీ దర్శనమిచ్చేటువంటి వాడు ఎవరు? సూర్యనారాయణమూర్తి. ఆ సూర్యనారాయణని గురువుగా చేసుకుని నవ వ్యాకరణాలు నేర్చుకున్నాడు. ఆ నవ వ్యాకరణాలు ఏంటంటే ఐంద్రము, చంద్రము, కాసకృత్స్నము, కలాపము, శకటాయనము, సారసత్వము, అపశీలము, శాకలము, పాణినీయము. ఈ 9 వ్యాకరణాలు. ఈ 9 వ్యాకరణాలు నేర్చుకున్నవారు ఇప్పుడైతే భూమి మీద ఎవడో లేడు. నవ వ్యాకరణ పండితులు ఎవరంటే సూర్యనారాయణమూర్తి ఒకడు, ఆంజనేయ స్వామి ఒకడు, రావణాసురుడు ఒకడు. వీళ్ళు ముగ్గురే నవ వ్యాకరణ పండితులు. అటువంటి నవ వ్యాకరణాలు నేర్పమని ఆంజనేయ స్వామి సూర్యనారాయణమూర్తిని అడిగాడు. అడిగితే సరేనయ్యా నేర్పుతాను, కానీ నవ వ్యాకరణాల్లో ఈ శకటాయనము, కాసకృత్సము అనేది బ్రహ్మచారి నేర్చుకోకూడదు, గృహస్థు నేర్చుకోవాలి. కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మేము మంత్రాలు నేర్చుకోవాలనుకోండి, అన్ని గురుగారింట్లో చెప్పారు. కొన్ని నదీ తీరంలోకి కానీ చెరువు గట్టుకు కానీ వెళ్ళి చదువుతారు. కొన్ని మంత్రాలు రాత్రి చెప్పరు, అవి రాత్రి. ఇక్కడ గురువు గారు ఆంజనేయ స్వామి గురించి, ఆమె భార్య సువర్చల గురించి అయితే వివరిస్తున్నారు. ఈ విధంగా నియమాలు ఉన్నాయి కాబట్టి నాయన నువ్వు వివాహం చేసుకుని ఆ వివాహం
అయిన తరువాత నవవ్యాకరణాలు నేర్పుతామన్నారు. సరే ఆంజనేయ స్వామి పిల్లలు వాళ్ళు కదా, ఇప్పట్లో ఆడపిల్లని ఎవరిస్తారని అనుకునే పరిస్థితి అప్పట్లో లేదు, అటువంటి కోరికలు కూడా లేదు. కాబట్టి సూర్యనారాయణమూర్తికి ఒక అమ్మాయి ఉంది, ఆమె సువర్చలదేవి, సాక్షాత్ సూర్య భగవానుడి యొక్క కుమార్తె. ఆమె నాన్నగారు ఈయన చాలా చదువుకున్నారంటున్నారు కదా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, చదువుకుంటే ఎప్పుడైనా ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ సువర్చలాదేవి ఆంజనేయ స్వామిని వివాహం చేసుకుంది. ఆయన అప్పటి నుంచి బ్రహ్మచర్య వ్రతమే అవలంబించాడు. ఈ యొక్క మన భాగ్యం ఏంటంటే ఆంజనేయ స్వామి కళ్యాణం ఆదివారం సోమవారం ఈ 2 రోజులే చేస్తారు. అటువంటిది మన అదృష్టం కొద్దీ ఏకాదశి ఆదివారం, ఏకాదశి కూడా కలిసి వచ్చినటువంటి ఆదివారం ఉంటే ఇంకా పర్వదినం కదా. అటువంటి ఆదివారం రోజున మనకి కావాలంటే మధ్యాహ్నజనేయ స్వామి కూడా అంటాం. రామ 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 జయ రామ రామ. స్వామివారి కళ్యాణంలో చాలామంది అయితే కూర్చున్నారు. सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यंत आनुकूल्य फल सिद्धिरस्तु अयं मुहूर्त शुभ मुहूर्तो अस्तु. అందరూ కూడా నమస్కారం చేయండి. మనస్సులో మీ ఇష్ట దైవానికి నమస్కారం చేసుకోండి, మీ కుల దైవానికి నమస్కారం చేయండి. ఆ సీతారామచంద్ర స్వామి వారిని మనస్సులో నమస్కారం చేయండి. మీ ఎదురుకుండా ఉన్నటువంటి సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేయండి. ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అందరూ కూడా నమస్కారం చేసి చెప్పండి. వెళ్ళామనుకోండి, ఎదురుకుండా ఆయన యొక్క దూత ఉంటాడు. రాముల వారి గుడిలోకి వెళ్తే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్తే గరుత్మంతుడు, అలానే శివాలయంలోకి వెళితే నందీశ్వరుడు, ఇలా అన్ని దేవాలయాల్లోనూ ఉంటారు కదా. ఆ విగ్రహం ఏం చూస్తూ ఉంటుందో తెలుసా? స్వామివారి యొక్క పాదాలను చూస్తూ ఉంటుంది. అంత దూరంలో ఉన్న ఈ పుణ్యస్థలం అంతా కూడా స్వామివారికి ఎంతో ఇష్టమైన కాషాయ రంగుతో నిండిపోయింది. ఆంజనేయాయ నమో నమః స్వాహా. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. చివరగా హోమంలో పూర్ణాహుతి సమర్పించడంతో ఈ కార్యక్రమం అయితే ముగిసింది. ఆ రోజంతా కూడా స్వామివారికి ఎంతో ఇష్టమైన రామనామ జపం అలాగే కీర్తనలతో ముగిసింది. రామ రామ రామ
నమః